నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు, ప్రకటనకర్తలకు, శ్రేయోభిలాషులకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వార్తలను ముఖ్యాంశాలు. జిల్లా కలెక్టరేట్లో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. 100 అడుగుల జాతీయ జెండాను ఎగురవేసి ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. జిల్లాలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆకట్టుకున్న వివిధ శాఖల శకటాల ప్రదర్శన, విభిన్న ప్రతిభావంతుల నిత్య ప్రదర్శనను ప్రత్యేకంగా అభినందించిన పవన్ కళ్యాణ్. డీటెయిల్స్ చూస్తే, కాకినాడ జిల్లా పోలీస్ పరిధిలో జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 11 శకటాలు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రగతిని ప్రదర్శించాయి. నృత్య ప్రదర్శన చేసిన విభిన్న ప్రతిభావంతుల చిన్నారులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు. ఉత్తమ శకటాల ప్రదర్శనగాను జిల్లా విద్యాశాఖకు ప్రథమ బహుమతి, జిల్లా గృహ నిర్మాణ సంస్థకు ద్వితీయ బహుమతి, జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖ తృతీయ బహుమతులను కైవసం చేసుకున్నాయి. అదేవిధంగా పోలీస్, ఎన్సీసీ దళాలు నిర్వహించిన సాంప్రదాయ కవాతు ఆహులను అలరించింది. ఈ ప్రదర్శనలో ఉత్తమ కవాతుకు గాను ప్రథమ బహుమతి ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్, ద్వితీయ బహుమతిని 3 ఆంధ్ర ఎన్సీసీ బాలికల బెటాలియన్, తృతీయ బహుమతి ఎన్సీసీ 8 ఆంధ్ర బృందాలకు అందజేశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లా ప్రగతిపై ఉపన్యాసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, సిటీ ఎమ్మెల్యే వడమడి కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. స్వాగతం, సుస్వాగతం. అందరూ లేచి నిలబడాలి. IC RSI G. Trinath Rao. Coming next, 18 Andhra Battalion, Unity and Discipline. Wonderful. SUO, this is 3 Andhra Coast Battalion. Lieutenant Commander SUO GPCH Anuka. 2 IC Lance Corporal K. Supriya. This is 6 Andhra Naval Unit, Patrol Commander, Cadet Captain B. Sachinarayana, 2 IC, Cadet Captain Rishti. SUO RVG Kanna Reddy of the Patrol Commander, 2 IC JUO CH Nagarjuna. దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అలాగే ప్రతి ఇంటి నుండి చెత్తను, వ్యర్థ పదార్థాలను సేకరించి 2 IC RSI G. Trinath Rao. Coming next, 18 Andhra Battalion, Unity and నా భారతదేశ ప్రజలకి, నా అన్నదమ్ములకి, నా అక్క చెల్లెళ్ళకి, పెద్దలకి, పిన్నలకి
మహిళలకి, మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి యువతి యువకులకి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వేడుకలకు విచ్చేసిన ప్రజాప్రతినిధులు, అధికార అనధికార ప్రముఖులు, జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఒక దేశపు ఆర్థిక పురోగతి, దానికున్న సహజ వనరులు, మానవ వనరుల కంటే కూడా ఆ దేశాన్ని నడిపిస్తున్న నాయకుల సమర్థత, సమగ్రత, ప్రతిభ, వారి దార్శనికత మీద ఆధారపడి ఉంటుంది అని నాని పాల్కీవాలా గారు చెప్తారు. ఈ 78 ఏళ్ల కాలగమనంలో, అత్యంత కష్టకాలంలో విభజన కల్లోలాలను తట్టుకుంటూ, దేశ సమగ్రతని కాపాడుకుంటూ, డ్యాములు కట్టి కాలువలు తవ్వి హరిత విప్లవం కోసం రంగం సిద్ధం చేసిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశాన్ని ముందుకు నడిపించిన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి శ్రీకారం చుట్టిన అపర దుర్గాదేవిగా పేరు తెచ్చుకుని అభివర్ణించబడే ఇందిరాగాంధీ గారు, మీరు హిస్టరీ కాదు, మీరు జాగ్రఫీని సృష్టించారనే పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ గారు ఉన్నారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు. భారత భూభాగం మీద దండయాత్ర చేసే శత్రు దేశాలకి, వాటిని నడిపించే నాయకులకి వారి దేశ ఆర్థిక మూలాలు కానీ మొత్తం కదిలిపోయేలా, వారి మూలాలు కదిలిపోయేలా, శత్రు దేశాల మూలాలు కదిలిపోయేలా పోఖ్రాన్లో అణుబాంబుని పేల్చి భారతదేశ స్థాయిని చూపించి ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసిన సింహరాజం శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు. మా దేశం మీద దాడి చేస్తే, మా వ్యవస్థల మీద దాడి చేస్తే మీ దేశంలోకి దూరి మరీ కొడతామని చెప్పి 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ఇలాంటి మహానుభావులు ఎందరో, వారందరికీ నా వందనం. మన ఎర్రచందనం దొంగలు మన అడవుల్లో కొట్టేసి, శేషాచలం అడవుల్లో కొట్టేసి కర్ణాటకలో తరలిస్తూ ఉంటే కర్ణాటకలో పట్టుకున్నారు. 100 కోట్ల రూపాయలు ఒకసారి, 40 కోట్ల రూపాయలు ఇంకొకసారి. ఆంధ్రప్రదేశ్ చెందిన ఎర్రచందనం దొంగల్ని మన కర్ణాటక ప్రభుత్వం తీసుకుంది. అక్కడ ఫారెస్ట్ అధికారులు చెప్పారు, వేలం వేశారు. ఆ డబ్బు కర్ణాటక ప్రభుత్వానికి వెళ్ళిపోయింది. అదే 140 కోట్లు కనుక మనకు ఉండుంటే, రాష్ట్ర ఖజానాలు కనుక ఉండుంటే, ఎంతమంది విద్యార్థుల్ని అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి పంపించవచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్లు చేయొచ్చు, ఇలాంటి ఎన్నో చూడొచ్చు. కానీ దురదృష్టం ఆ పరిస్థితుల్లో లేదు. సో మేము ముందుకొచ్చి ఇవన్నీ బయటికి తీసి ఆ నిధుల్ని అవన్నీ తిరిగి మనకి చెందేలాగా ఒక ప్రయత్నాలు మొదలు పెడతాం. చాలా బలమైన బాధ్యత పెట్టారు మీరు అందరూ. ఆ బాధ్యతని చాలా జాగ్రత్తగా, బరువు బాధ్యతలతోటి ముందుకు తీసుకెళ్తాం. ప్రత్యేకించి ఇది ఇంకొక స్వాతంత్ర దినోత్సవం రోజు అంటే, నేను డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. నాకు కొన్ని పరిధిలోనే మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒకటైతే మీకు మాటిస్తున్నాను, ఈ ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన ఎన్డీఏ ప్రభుత్వం స్వాతంత్ర సమగ్రతకి స్ఫూర్తిని నింపేలాగే అభివృద్ధి ఉంటుంది. భావితరాల కోసం మేము అండగా నిలబడతాం. ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, ఖనిజాలతో చేసిన యువత. ఆ యువత కోసం పెద్ద ఎత్తున మన బాధ్యతతోటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం. భవిష్యత్తు యువతరానిదే. ఆ యువతరానికి అండగా ఉంటాం. మాటలతో కంటే కూడా చేతుల్లో చెప్పి చూపిస్తామని తెలియజేసుకుంటూ, ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరోమారు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు తెమ్మనబోయిన వసంతరాయుడు మెమోరియల్ జిల్లా పరిషత్ హై స్కూల్లో హెచ్ఎం కాత్యాయిని ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఉండ్రు చంద్రకళ, ఎన్డీఏ కూటమి నాయకులు సత్యనారాయణ పాల్గొని జెండా వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 1947 ఆగస్టు 15వ తేదీన ఒక కొత్త ఉదయానికి ఈ జాతి జాగృతమైందని, ఎంతో మంది త్యాగాల ఫలితమే నేటి భారత స్వాతంత్రమని, నేటి యువత నాటి నాయకుల ఆలోచనలు, త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్కూల్లో బాగా చదివే విద్యార్థులకు మనిషికి 1000 రూపాయలు చొప్పున నగదు అందజేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ మేనెడ్డి అచ్చిరాజు, వైస్ చైర్మన్ నురుకుర్తి చిలకమ్మ, బాబులు, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ సింగిరెడ్డి దత్తుడు, సానా శ్రీను, మాజీ జడ్పీటీసీ చిరావర ప్రసాద్, జనసేన వీర మహిళ పాటంశెట్టి కాశీరాణి, ఉండ్రు సత్యనారాయణ, సానా రాంబాబు, పాటంశెట్టి వెంకటేష్, తోటకూర వెంకటేశ్వరరావు, సానా సాయిబాబు, అడబాల బుజ్జి, తలాటం మురళీకృష్ణ, పెమ్మెనబోయిన చిన్నబాబు, ముమ్మిడి శ్రీను మరియు స్కూల్ విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. డెబ్బై 8 సంవత్సరాల కింద మన భారతదేశం పరాయి పాలనలో చాలా దారుణంగా ఉండేది. మరి చాలామంది మహనీయులు, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మనకి స్వాతంత్ర సమరయోధులు మన గాంధీ గారిని జ్ఞాపకం వస్తారు. మరి గాంధీ గారు ఆయన ఆంధ్రప్రదేశ్ నిమిత్తం ఆ రోజుల్లోనే విదేశాలకు వెళ్ళి ఆయన పెద్ద చదువులు చదువుకున్న పెద్ద గొప్ప వ్యక్తి. అలాంటి మనిషి స్వాతంత్రం కోసం, మనందరి కోసం ఆయన తన యొక్క సభ ఆస్తిని కూడా త్యజించేసి చిన్న పంచి పెట్టుకుని పైన ఒక తుమ్మి వేసుకుని మరి భారతదేశంలో కూడా మన కోసం తిరిగి సత్యాగ్రహం కావచ్చు, అనేక కార్యక్రమాలు చేసి జైలు కూడా వెళ్ళారు. దీన్ని బట్టి ఏంటంటే ఆ రోజుల్లో అంత శ్రీమంతులైనప్పుడు కూడా మన కోసం ఈ రోజు స్వేచ్ఛావాయువు చేసడానికి ఎంతోమంది స్వరాజ్యం జన్మ అని చెప్పేసి నిలదించి ఎంతోమంది జైలుకి వెళ్ళి మనకి స్వతంత్రం సంపాదించి పెట్టారు. చెవి చూశారో మీరు ఆల్రెడీ పాఠ్యాంశాల్లో నేర్చుకున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15 రోజున అవన్నీ కూడా మెమరీస్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే స్వాతంత్ర దినోత్సవం అప్పుడే 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం, అవునా? కానీ ప్రతి స్వాతంత్ర దినోత్సవంలో కూడా భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మనం మాట్లాడుకుంటున్నాం. కానీ అభివృద్ధి చెందిన అంటే మొదటి స్థానంలో మనం ఇప్పుడు మాట్లాడుకోలేకపోతున్నాం. దానికి కారణం పౌరులు. ఎప్పుడైతే బాలలందరూ బాగా చదువుకుని మంచి సైంటిస్టులుగా, మంచి మంచి మేధావులుగా తయారవి మంచి మంచి అగ్రస్థానాల్లో, మంచి విధుల్లో మీరు ఎప్పుడైతే ఉంటారో అప్పుడే భారతదేశం ప్రపంచ దేశాల్లో మొదటి స్థానంలో ఉంటుంది. కాబట్టి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పిల్లలందరికీ ఆశీస్సిస్తూ ఈ 78వ స్వాతంత్ర దినోత్సవం మన కర్కదుర్గ గ్రామంలో అందరూ కలిసి గ్రామస్తులందరూ ఏకాభిప్రాయంతో అందరూ జరుపుకున్నాం. ఇది ఎలా సంతోషదాయకం. అలాగే దాతలందరూ ముందుకు వచ్చి ఎవరు దోసిన సాయం వాళ్ళు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అని 74 ప్రైజులు ఇంచుమించులో ఈ స్కూల్లో ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మురళి కుర్రాడు చాలా ప్రతి గ్రామంలో ప్రతి విషయంలోనే ముందుకు వచ్చి అందరికీ ఎక్కడ ఏ విషయంలో ఆర్థిక సాయం చేస్తూ అందరికీ నేనున్నానని చేయూతనిస్తూ చాలా చేస్తున్నాను. అతనికి ముఖ్యంగా నా శుభాభినందనలు తెలియజేసుకున్నాను, అతనికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే దాతలందరికీ అలాగే ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఈ గ్రామ సర్పంచ్, ముఖ్య నాయకులు అందరూ పాల్గొని మాజీ జడ్పీటీసీలు, మాజీ చైర్మన్లు, మాజీ
ప్రెసిడెంట్లు అందరూ కలిసి చాలా పండుగ వాతావరణంలో ఈ ఎన్డీఏ కూటమి అంతా కూడా చేసుకోవడం జరిగింది అందరికి. కాబట్టి మీ అందరి ముఖ్య సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. 78వ స్వాతంత్ర దినోత్సవం చాలా అంగరంగ వైభవంతో చేసుకోవడం జరిగింది కర్పూర్ గ్రామంలో. అదేవిధంగా ఉపాధ్యాయులు, చైర్మన్, అలాగే మా సీలు, జడ్పీసీలు, మన మురళి, జనసేన పార్టీ అధ్యక్షుడు అందరూ కలిసి చాలా ఆనందంగా జరగడం జరిగింది. అదేవిధంగా మురళి సైకిళ్ళు ఈ కిట్లు పంచుకోవడం జరిగింది. 175,000 రూపాయల ఖర్చుతోటి చేయడం జరిగింది. ఈ 78వ స్వాతంత్ర దినోత్సవానికి పూర్తిగా అందరికీ, పిల్లలకి, మాస్టర్లకి, పెద్దలకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కాకినాడ జిల్లా జగంపేట ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగంపేట ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్తకొండబాబు హాజరై మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలమాలలు వేసి జాతీయ జెండా ఆవిష్కరించి స్కూల్ పిల్లలందరికీ స్వీట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొత్తకొండబాబు మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలం దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, ముఖ్యంగా మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి నాయకుల పోరాటం ద్వారా బ్రిటిష్ పాలకుల చేతి నుండి భారతదేశానికి విముక్తి కలిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మానేపల్లి బంగారాసు, కంచర్ల శ్రీను, కంచర్ల బాబు, బొండా నోకబాబు, మతంశెట్టి సాయిబాబా, వి నాగసత్యం, సింగంశెట్టి వెంకన్నబాబు, వాసవి క్లబ్, ఆర్యవైశ్య మహిళ, ఆర్యవైశ్య బీటెక్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం మరియు జగ్గంపేట వాసీ క్లబ్ బీటెక్, జగ్గంపేట ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో మరి ఆర్యవైశ్య ఈరోజు 78వ స్వాతంత్ర దినం సందర్భంగా మరి జాతీయ పతాక ఆవిష్కరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో చక్కటి పిల్లలు ఈరోజు పాల్గొన్నారు. పిల్లలందరూ కూడా నేటి బాలలే రేపు మీరందరూ బాగా చదువుకొని మరి దేశానికి, ఈ రాష్ట్రానికి, మీ కన్న తల్లిదండ్రులకి, మీ కన్న ఊరికి కూడా మంచి పేరు తీసుకురావాలి. మా దేశం కోసం పోరాడిన ఎందరో దేశభక్తులు ఈరోజు మనం ఎంతో గుర్తించిన విషయం ఉంది. జాతిపిత మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, అలాగే ఎందరో దేశ నాయకులు మరి మన స్వతంత్రం తీసుకొచ్చిన ఘనత వాళ్ళు అనిపిస్తున్నాం. ఈరోజు మనం ఎంత కష్టపడి మనకు వాళ్ళు తీసుకొచ్చిన స్వతంత్రాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరికీ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, జగ్గంపేట ఆర్యవైశ్య సంఘం సభ్యులకి, ఆర్యవైశ్య సంఘం మహిళా సోదరుమణికి, బీటెక్, వాసవి క్లబ్ వనిత అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతిపాడు నియోజకవర్గం శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ రాజా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చేపట్టిన ఆటల పోటీలలో గెలిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులకు స్వీట్స్ పంచి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ స్వాతంత్ర్యం సాధనలో ప్రాణాలు విడిచిన త్యాగమూర్తులను నిరంతరం స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ శ్రేణులు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
చేస్తూ అలానే గ్రామ పెద్దలు, ఎంపీపీ గారు, వివిధ డిపార్ట్మెంట్ నుంచి ఉద్యోగస్తులు, విద్యార్థులు అందరికీ స్వాగతం తెలియజేస్తూ నేటి ఈ కార్యక్రమం వందే మాతరంతో ప్రారంభమవుతుంది. అందరూ పిల్లలు స్టాండీస్ అటెన్షన్ జెండా పాట స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ మహానుభావులు కృషి ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ సమానం. ప్రతి ఒక్కరూ కూడా ఈ సందర్భంగా స్వాతంత్రోద్యమంలో ఆ మహానుభావులందరూ స్వాతంత్ర ఉద్యమంలో సమాధి అయిన అందరి మహానుభావులను తలుచుకోవడం అన్నది మనందరి గురుతర బాధ్యత. మరి అందరికీ కూడా ఎంతోమంది మహాత్మా గాంధీ, బాల గంగాధర్ తిలక్, దుర్గాబాయి దేశముఖి ఎంతోమంది మహానుభావులు ఉద్యమంలో సమాధి అయ్యారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ అందరికీ కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు ఏ ఉద్దేశంతో అయితే శాశ్వత సమానత్వాన్ని మనకు అందించారో మనం కూడా మన భావితరాలకి ఈ శాంతి పద్ధతుల గురించి, స్వేచ్ఛ సమానత్వాన్ని అందరికీ కూడా సమానంగా అందించాలి. మన భావితరాలకి స్వేచ్ఛ గురించి, సమానత్వం, శాంతి పద్ధతి గురించి నేర్పాల్సిన బాధ్యత అనేది మనందరి మీద ఉంది. ఈ సందర్భంగా ఈ బాధ్యత మరొకసారి గుర్తు చేస్తూ కాకినాడ జన్మభూమి పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుమారు 29 సంవత్సరాలు భారత వాయుసేనలో దేశానికి సేవలు అందించి 1971వ సంవత్సరంలో జరిగిన బంగ్లాదేశ్ యుద్ధంలో పాల్గొన్న వారెంట్ ఆఫీసర్ శృంగారం గణేష్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కులాలు, మతాలకు అతీతంగా కలిసిమెలిసి సోదర భావంతో జీవించాలని కోరారు. నూతన కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మచ్చేటి హరగోపాల్, జనసేన చిన్నబాబు మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన ఈ పార్కుకు పెద్దలు, మహిళా మనులు, యువకుల సహకారంతో నూతన కమిటీ ఏర్పాటు చేసుకుని మొదటిసారిగా పార్కులో స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో సిటీ, రూరల్ శాసనసభ్యులు వనమాడి కొండబాబు, పంతం నానాసి, పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సహకారంతో ఈ పార్కుకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు వాకర్స్ పెద్దలంతా కలిసి కృషి చేస్తామని తెలిపారు. జెండా వందనం అనంతరం పెద్దలకు, పిల్లలకు చాక్లెట్స్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పైడా వెంకటనారాయణ, ఎస్కే మోహన్ రావు, కర్రిరాజు, ఎల్ గాంధీ, హరీష్ శ్రీవన్నారాయణ, నరసింహమూర్తి, సత్యబాబు, వాసు, వెంకటనారాయణ, మున్సిపల్ అధికారి షిరిల్, రాజు, నాలం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 78వ స్వతంత్ర దినోత్సవం జన్మభూమి పార్కు వాకర్స్ అసోసియేషన్ సభ్యుల మధ్యలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి పెద్దలు నగేష్ గారు రావడం, అలాగే మన రాజు గారు, మన మాస్టర్ హరిరాజు గారు, వెంకటనారాయణ గారు, ప్రముఖ పెద్దలందరూ సమక్షంలో ఈరోజు ఇక్కడ ఫస్ట్ టైం కాబట్టి జన్మభూమి పార్క్ ఏర్పడిన తర్వాత ఈ కమిటీ ఏర్పడడం, అలాగే ఈ జన్మభూమి పార్క్ అసోసియేషన్ ఏర్పడడం, దీనికి గౌరవ అధ్యక్షుడిగా లోకల్ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారిని మనం విగ్రహంగా ఎన్నుకోవడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో ఈ పార్క్ అభివృద్ధి కోసం
అందరి సహకారంతో, రాజకీయ నాయకులు, అధికారుల సహకారంతో ఈ పార్క్ను అభివృద్ధి చేయడం, పూర్వవైభవం తీసుకురావడం కూడా అందరి సమక్షంలో ఈరోజు మేమంతా ఒక ఆలోచన చేసి ముందుకెళ్దామని ప్రయత్నం చేస్తాం. ఈరోజు జెండా వందనం చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరి బాధ్యత. మన భారతదేశం పుట్టి పెరిగాం కాబట్టి దేశాన్ని గౌరవించుకోవడం, అలాగే జాతీయ జెండాను గౌరవించుకోవడం మన విధి కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చిన్నారుల సమక్షంలో, పెద్దల సమక్షంలో చేయడం జరిగింది. తదుపరి ఏదన్నా భారతదేశం ఔన్నత్యం గురించి, స్వతంత్ర దినోత్సవం గురించి పెద్దలు మాట్లాడుతున్నా తీసుకో. స్టార్ట్ చేయాలనుకున్నాం. వచ్చిన అందరికీ కూడా మన్నించాలి. ఒక 20 నిమిషాలు లేట్ చేస్తాం. ఫస్ట్ టైం మన జన్మభూమి పార్క్లో ఇంతమంది సమక్షంలో ఈ జెండా వందనం చేస్తున్నాం, జెండా ఎగరేస్తున్నాం. 78వ స్వతంత్ర దినోత్సవాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. మీ అందరి యొక్క కృషి వల్ల ఈరోజు సక్సెస్ చేయబోతున్నాం ఈ ఫంక్షన్ని. చాలా ఆనందంగా ఉంది మాకు ఈ అసోసియేషన్ తయారు చేయటం. కర్నల్ గారిని, మన రాజు గారు అందరూ కూడా ఎంతో కోఆపరేటివ్గా మనకు ఉండటం. ఈరోజు జెండా వారి సమక్షంలో, వారి చేతుల మీదుగా ఈ ఫ్లాగ్ హోస్టింగ్ చేయాలి. చేసిన తర్వాత అందరూ స్పీసెస్ కొద్దిగా మాట్లాడడం జరుగుతుంది. మరోసారి డిలే అయినందుకు క్షమించాలి కమిటీ తరఫున. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం శ్రీ ప్రతిభ విద్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ ప్రతిభ విద్యాలయ సంస్థ అధినేత దాసం శేషారావు ముఖ్య అతిథిగా హాజరై భారత మాత చిత్రపటానికి పూలమాలలు వేసి జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా దాసం శేషారావు మాట్లాడుతూ భారత మాత కీర్తిని అత్యున్నత త్యాగం చేసిన పరాక్రమవంతులైన స్వాతంత్ర సమరయోధులకు వందనాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏవో నాగేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, లీడ్ ఏసీ నోకరాజు, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ సుజాత, పీఈటీ శివ, ఉపాధ్యాయులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దానికోసం మనం ఏం చేయాలి, పిల్లలుగా మీరేం చేయాలనేది మాట్లాడతారు. ఏం చేయవలసింది, మీలో ఉండవలసింది ఫస్ట్ క్వాలిటీ డిసిప్లైన్, సోషల్ రెస్పాన్సిబిలిటీ, విల్ పవర్, కమిట్మెంట్, డిటర్మినేషన్. ఇవి మన దగ్గర ఉండాలి. డిసిప్లైన్ అంటే పెద్ద విషయం కాదు. మన కోసం ప్రాణాలు అర్పించిన ఆ త్యాగతనుల కోసం, త్యాగమూర్తుల కోసం మనం చేయవలసింది డిసిప్లైన్. ఏంటంటే మీరు వెళుతున్నప్పుడు లైన్లో వెళ్ళండి, వస్తున్నప్పుడు లైన్లో రండి. కాకినాడ జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యాలయం ఆవరణలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర సముపార్జనలో ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేశారని, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ లల్లి, డిఆర్డీఏ పీడీ కె శ్రీరమణి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జె సత్యవతి మరియు ప్రగతి భవన్లోని ఉద్యోగులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు కదా. మేము అప్పుడు ఇది మాట్లాడి అందరూ వచ్చినందుకు శుభాకాంక్షలు. 78 స్వతంత్ర దినోత్సవం వచ్చినందుకు మనం ఎంతో దేశానికి చాలా మేలు చేసిన వాళ్ళ పెద్దవాళ్ళందరూ కూడా మంచి అభిప్రాయంతో ఉండి మనల్ని మన దేశానికి స్వతంత్రం వచ్చినట్టు చేశారు. ఇప్పుడు కూడా మనం వాళ్ళ అడుగుజాడలో నచ్చినట్టుగా మనం అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. కాకినాడ జిల్లా ఐలేశ్వరం మండలం మరివీడు మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా కమిటీ చైర్మన్ సిరిపురపు ఉమా నాగేశ్వరి జాతీయ జెండా ఎగురవేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చేపట్టిన ఆటల పోటీలలో గెలిచిన విద్యార్థులకు కూటమి నాయకులు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులకు స్వీట్స్ పంచి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బుజ్జిరాజు, మాజీ సర్పంచ్ ఓలపల్లి శ్రీకాంత్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నీలి సత్యనారాయణ, నీలి చిన్న, గంపల రాజు, పెంటుకొట్ట నోకబాబు, కొప్పిశెట్టి సూరిబాబు, సచివాలయం సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఈ 78వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా విచ్చేసినటువంటి మరివిడి గ్రామ ప్రజలకి, అలాగే ప్రతి మరివిడి పంచాయతీలో ఉన్న ప్రతి నాయకులకు, అదేవిధంగా మమ్మల్ని ఆహ్వానించిన ఉపాధ్యాయులకు, అలాగే మరివిడి ప్రజలందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారములు. మీకు స్కూల్ ఉండవలసిన భవిష్యత్తు ఏంటంటే ఈ మరివేడికి సొంతంగా దాతలు ఇచ్చి ఏ కార్యక్రమం అయినా సొంతంగా చేసే విధానానికి ముందుకొచ్చి సహకరిస్తారు ఇక్కడ పెద్దలు. దానికి మాకెంతో సంతోషకరం. భవిష్యత్తులో పిల్లలు తీర్చిదిద్దవలసిందంతా ఇక్కడ విద్యార్థులదే కాబట్టి విద్యార్థులకి మరి ఒక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ దినోత్సవ కార్యక్రమం జయప్రదం చేసినందుకు చాలా సంతోషకరమైన విషయం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం మరివీడు పంచాయతీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నానిశెట్టి శంకురమ్మ జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం గ్రామస్తులు, పెద్దలు, సచివాలయ సిబ్బంది వీధులలో ర్యాలీగా వెళ్లి పచ్చదనం కోసం చెట్లు నాటాలని ప్రజలకు అవగాహన కల్పించారు. పంచాయతీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను సర్పంచ్ నానిశెట్టి శంకురమ్మ మరియు ప్రజా ప్రతినిధులు సన్మానం చేసి గౌరవించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ గంటేంటి చిన్నబాబు, కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, సచివాలయ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. సర్పంచ్ గారికి, వార్డు మెంబర్స్కి, అలాగే కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా యొక్క పంచాయతీ డిపార్ట్మెంట్ నుంచి, పంచాయతీ నుంచి అందరికి కూడా ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈనాటి కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టుకుందాం. రాజకీయ నాయకులు, ఎంప్లాయీస్ అందరూ కలిసి ఫోటో బిల్డింగ్ కూడా పంచాయతీ బిల్డింగ్ తో సహా తీయండి. కూడా పంపించి అక్కడ పైకి. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు జాతీయ జెండాను ఎగురవేశారు. టీడీపీ నాయకులు, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా, కాకినాడ టౌన్ పార్టీ అధ్యక్షులు మల్లిపుడి వీరు, జిల్లా ప్రొఫెషనల్ వింగ్ ప్రెసిడెంట్ వనవాడి మోహన్ వర్మ, జిల్లా టీఎన్టీయూసీ అధ్యక్షులు గదుల సాయిబాబా, జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు కొల్లభక్తుల అప్పారావు, చిక్కల అబ్బు తదితరులు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పరస్పరం మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే నేటి స్వాతంత్రమని అన్నారు. ప్రభుత్వాలు, ప్రభుత్వాధికారులే కాకుండా ప్రజలు కూడా దేశం పట్ల బాధ్యతగా ఉండాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయనున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. కాకినాడలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మనం జరుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు పూర్తి అయిపోయింది. 78వ సంవత్సరంలో మనం అడుగుపెడుతున్నాం. ఈ స్వాతంత్రం రావడానికి ఎంతోమంది త్యాగదనులు, వాళ్ళ త్యాగాల ఫలితంగా ఈనాడు మనకి స్వాతంత్రం లభించింది. ఎన్నో ఇబ్బందులు పడ్డారు. బ్రిటిష్ సామ్రాజ్యం ఏదైతే ఉందో అనేక నిరంకుశ పాలన చేసి ప్రజలు అనేక రకరకాల ఇబ్బందులు పెట్టిన తర్వాత ప్రజల్లో ఒక విప్లవం వచ్చింది. ఆ విప్లవం వచ్చిన తర్వాత అనేక మంది, ఎంతోమంది దీనికి విప్లవకారులు వచ్చారు. విప్లవకారులు వచ్చిన తర్వాత అనేక మంది త్యాగదనులు వచ్చారు. వాళ్ళందరి యొక్క సహకారంతో ఈనాడు మహాత్మా గాంధీ గారు ఈనాడు శాంతియుతంగా ఉండి బ్రిటిష్ వారితో ఈనాడు యొక్క ఈ స్వాతంత్ర ఫలితాలు మనం సంపాదించాం. ఇది అదే ఆ రోజున మన మహాత్మా గాంధీ గారు చెప్పారు, మన స్వాతంత్రం వచ్చిందంటే మనకు దాని ఫలితాలు మనందరికీ అందాలి, ప్రజలందరికీ అందాలి ఉద్దేశం మీద.
ఎంతోమంది పేద బడుగు వర్గాలు ఉన్నారు, వాళ్ళందరికీ న్యాయం చేయాలన్న భావాలతో నాడు ఆ రోజు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈనాడు మన దేశంలో, మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా సరే కొంతవరకు మనం అభివృద్ధి చెందాం. మన దేశ జనాభా చూస్తే 140 కోట్ల జనాభా ఉన్నారు. ఇంత జనాభాలో ఈనాడు అభివృద్ధి చెందుతున్నప్పుడే ఇంకా చెందవలసిన అవసరం ఇంకా చాలా ఉంది. కాకినాడ జిల్లా డ్రగ్స్ అండ్ కెమికల్స్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ అండ్ కెమికల్స్ ఇన్స్పెక్టర్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల పోరాట ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. స్వాతంత్ర్యం సాధించిన నాటి నుంచి దేశాన్ని సంక్షేమ అభివృద్ధి పరంగా ముందుకు తీసుకువెళ్లేందుకు నాయకులు కృషి ఎనలేనిదని అన్నారు. స్వాతంత్ర ఉద్యమకారులను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని, వారి కలలు నిజం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, రూరల్ ఇన్స్పెక్టర్ మురళి, గౌరవ అధ్యక్షులు కాశీ శేఖర్ విశ్వేశ్వరరావు, అధ్యక్షులు సాయిరామ్, సత్యనారాయణ, జిల్లా ప్రెసిడెంట్ జి గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడలో ఉన్న మెడికల్ షాపు కెమిస్టులకి, ఫార్మసిస్టులకి అందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు గడుస్తున్నా కూడా అప్పట్లో మన పూర్వీకులు ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వాళ్ళు చేసిన త్యాగాల్ని గుర్తు చేసుకోవాలని, అప్పటి మన పరిస్థితులు ఇప్పటి మన పరిస్థితులు ఒక కంపారిజన్, ఒక బేరీజ్ వేసుకునే అవకాశం రావాలని మనము స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. సో ఈ సందర్భంగా రాబోయే తరాలకి కూడా అప్పట్లో జరిగిన పోరాటాలు కానీ, వారు దేశం కోసం అంటే నాకేంటి, దేశం నాకేమి ఇచ్చింది అని కాకుండా మనం దేశానికి ఏం చేశాము అని వారు ఏదైతే స్ఫూర్తి తీసుకుని దేశం కోసం పోరాటం చేశారో అది మన భావితరాల వారికి కూడా తెలియజెప్పాలి, ఈ సందర్భంగా తెలియజెప్పాలి. సో ప్రతి ఒక్కరూ కూడా దేశ సేవే సామాజిక సేవ, దేశం తర్వాతే నేను కానీ నా కుటుంబం కానీ అనే విధంగా ముందు ఉండాలని, అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎందరో స్వాతంత్ర సమరయోధులు మన వాళ్ళ యొక్క ప్రాణ త్యాగాలు కానీ ఎన్నో సాక్రిఫైజెస్ అండి. ఈ సాక్రిఫైజెస్ వల్ల ఇంత ఫ్రీడమ్ ఉన్న కంట్రీ ఎక్కడ ఉండదు. సో మనం ఈ స్వేచ్ఛతో పాటు మన బాధ్యతలు మనం గుర్తెరిగి మన జీవన విధానంలో ఆ ప్రొఫెషనల్ రెస్పెక్ట్, డిగ్నిటీ తీసుకొచ్చే విధంగా. కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ కలెక్టరేట్ ఆవరణలోని 100 అడుగుల జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వివిధ శాఖల అధికారులతో మీటా నొక్కి ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర దినోత్సవం కాంక్షను యువత, విద్యార్థులు, చిన్నారుల్లో రగిలించేలా ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో చేపట్టడం జరిగిందన్నారు. త్రివర్ణ పతాకం ప్రతి ఇంటి మీద ఎగురవేసి స్వతంత్ర స్ఫూర్తిని చాటాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావన, జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి తిప్పేనాయక్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా చిన్నారులకు చాక్లెట్స్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఓ పి త్రినాథ్, పౌర సరఫరాల సంస్థ డిఎం ఎం బాలసరస్వతి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎ శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏఓ రామ్మోహన్, డిఎస్ఓ బివిఎస్ ప్రసాద్, విశాఖ పీడీ కె లచ్చారావు, కలెక్టరేట్ వివిధ విభాగాల అధిపతులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లో మనం ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసుకోవడం జరుగుతుంది. మన కలెక్టరేట్ స్టాఫ్, తర్వాత కొందరు ఫ్యామిలీస్తో చేసినందుకు. అండ్ ఇవాళ మనందరికీ తెలిసిన విషయమే, రకరకాల స్కూల్స్లో, తర్వాత ఆల్ గవర్నమెంట్ ఫెసిలిటీస్లో, లాట్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీస్ ఆల్సో ప్రతి చోట హర్ఘర్ తిరంగా అనే ప్రోగ్రామ్ కింద ఈ ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయటం, తర్వాత చిన్న చిన్న ర్యాలీస్ చేయటం, ప్రధాన కూడళ్ళలో, తర్వాత మేజర్ రోడ్స్లో ఈ ఫ్లాగ్ సంబంధించి, ఇండిపెండెన్స్ డేకి సంబంధించి కొన్ని యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది.
ఈ సందర్భంగా ఆల్ కాకినాడ జిల్లాకు సంబంధించిన ప్రజలందరికీ మా వైపు నుంచి రిక్వెస్ట్, జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి, స్టేట్ తరఫు నుంచి రిక్వెస్ట్, ప్రతి ఇంట్లో వీలైనంత వరకు ఒక ఫ్లాగ్ పెట్టుకోవటం, దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవటం, దేశభక్తికి సంబంధించి వీళ్ళని కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం లోకల్గా, అండ్ దేశభక్తిని పెంపొందించుకోవడానికి ఆ ఫ్లాగ్ని ప్రత్యేకంగా చూపించుకుంటూ అలా అదే స్ఫూర్తితో ఉంటారని కోరుకుంటూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా కలెక్టరేట్లో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. 100 అడుగుల జాతీయ జెండాను ఎగురవేసి ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. జిల్లాలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆకట్టుకున్న వివిధ శాఖల శకటాల ప్రదర్శన, విభిన్న ప్రతిభావంతుల నిత్య ప్రదర్శనను ప్రత్యేకంగా అభినందించిన పవన్ కళ్యాణ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.